అప్పులు చేసి కట్టుకున్న ఇళ్లను అక్రమ కట్టడాలంటూ రెవెన్యూ అధికారులు కూల్చివేయడం దారుణమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రేణిగుంట మండలం గురురాజుపల్లి పంచాయతీ పరిధిలో మంగళవారం రెవెన్యూ సిబ్బంది అక్రమ కట్టడాలను కూల్చివేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ 2018లో సర్వే నెంబర్ 100/1లో ఇళ్ల పట్టాలు అధికారులు ఇచ్చారని తెలిపారు. అప్పులు చేసి కట్టుకున్న ఇళ్లను ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి పేదలకు న్యాయం చేయాలని కోరారు. రెవెన్యూ వీఆర్ఓ శంకరయ్య తాము ఇళ్లు నిర్మించుకున్న నాటి నుండి తమ వద్ద నుంచి డబ్బులను వసూలు చేశాడని, దానికి సంబంధించి ఫోన్పే ద్వారా పంపిన లావాదేవీల వివరాలను ఆరోపిస్తూ అతనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే వారి వద్ద ఉన్న ఇంటి పట్టాలు ప్రభుత్వం ఇచ్చినవి కావని నకిలీ ఇంటి స్థలాలుగా రెవెన్యూ సిబ్బంది చర్చించుకుంటున్నారు. నకిలీ పట్టాలను సృష్టించి పేదలకు అందజేసి పెద్ద మొత్తంలో వసూలు చేసిన వారిపైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. మన ప్లాట్కి 3 లక్షలు లెక్కన ఇచ్చినామన్నా. మధ్యలో వీఆర్ఓకి 10,000 15,000 ఫోన్పేలు చేసినాము. రామూర్తికి 3 లక్షల లెక్కన 3 ఫ్లాట్లకి ముగ్గురిది. రామూర్తి ఇక్కడ మా ఇళ్ళ కాడ ఉంటారు లారీ వర్కర్ల తరఫున 3 లక్షల రూపాయలు డబ్బులు ఎవరికి ఇచ్చారు? రామూర్తికి ఇచ్చామన్నా. గంగయ్య కూడా ఉన్నాడు సర్పంచ్ చెప్తే అడిచ్చాము. ఇప్పుడు మేము వచ్చి జాగాకి అడిగితే అతను మా దగ్గర డబ్బు కట్టలేదు, అది కట్టలేదు అనేసి రివర్స్ మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇచ్చిన కాగితాలు అయితే ఇవి ఉన్నాయి, ఇచ్చిన పటాలు ఇవి. ఏ ప్రభుత్వంలో కొనుక్కున్నారు? జగన్ ప్రభుత్వం. కానీ వాళ్ళు పట్టాలు ఇచ్చింది వచ్చి 2018లో పట్టాలు మాకు ఇచ్చినారు. డబ్బు కట్టింది పోయిన సంవత్సరం. 2 సంవత్సరాలు అవుతుంది మేము డబ్బులు కట్టి. రూములు అప్పుడు వేసేటప్పుడు ఏం జరిగింది? అప్పుడు వేసేటప్పుడు వీళ్ళు వీఆర్ఓలు వీళ్ళు అంతా వచ్చి మా దగ్గర అప్పుడప్పుడు కావాలంటే కూడా ఉంది మా దగ్గర. అందరిది అన్న శంకరయ్య కొట్టించినాడు. మళ్ళా డబ్బు అడిగినాడు, మేము ఇలేదు. నోటీసులు ఏమైనా ఇచ్చారు? మీకు నోటీసులు ఇచ్చారు? ఇప్పుడు కూడా అడిగాడు. మొన్న ఈ మధ్య ఒక వారం 10 రోజుల ముందు కూడా అడిగాడు. 20,000 లెక్కన అడిగాడు. మా దగ్గర లేదు, మమ్మల్ని మాలాగా 2018లో ఇచ్చిన పటాలు అనేసి గమనే అది కడుపులో పెట్టుకొని వచ్చి ఈ పనులు చేపించినాడు. చెప్పున్నా రేకులన్నా అప్పు చేసి మేము తీసుకొచ్చి కట్టాము. కట్టి ఏమి తొందరగా అన్యాయం జరిగిపోయింది. మేము ఉండేవాళ్ళు కాదు, మేము ఎవరు ఇలే మాకు పటాలు. మాకు చేసుకుంటే ఇల్లు కట్టుకున్నాము. దాన్ని మోసం ఏం చేయాలా? మేము సాగాలా? మేము దీని గురించి చచ్చిపోవాల్సిందే. ఇప్పుడు ఏం చేయాలి? మేము డబ్బులు పెట్టి కొనుక్కుని దాన్ని ఎట్ట బతికేది? మేము కూలి చేసుకొని సంపాదించుకొని తినేవాళ్ళం. మేము ఏమన్నా ఉద్యోగం తెచ్చి కట్టినా నేను.